హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మా ఇంట్లో పాస్తా పాయసం చేస్తున్నాను. 1 కప్ పాస్తాకి 3 కప్స్ మిల్క్ తీసుకుంటున్నాను. ఇక్కడ మిల్క్ బదులు మీరు కొంచెం వాటర్ అయినా మిక్స్ చేసుకోవచ్చు. పాలు పొంగిన తర్వాత దీంట్లో పాస్తాని యాడ్ చేసుకొని 20 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. నేను ఈ రెసిపీని పెళ్ళైన తర్వాత మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను. ఒకసారి మా అత్తయ్య నాకు ఈ స్వీట్ చేసి పెట్టారు. టేస్ట్ నాకు బాగా నచ్చేసింది. అప్పటి నుంచి నేను కూడా ఈ రెసిపీని నేర్చుకొని మంత్లీ వన్స్ అయినా మా ఇంట్లో చేస్తాను. 20 మినిట్స్ తర్వాత చూస్తే పాస్తా ఇలా మెత్తగా ఉడకాలి. అప్పుడు మనం దీంట్లో మిల్క్ మేడ్ యాడ్ చేసుకోవాలి. దీని బదులు షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 కప్ పాస్తాకి 2 స్పూన్స్ మిల్క్ మేడ్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని 5 మినిట్స్ కుక్ చేసుకొని దగ్గర పడినాక స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇంకా ఫైనల్గా నెయ్యిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని డైరెక్ట్గా అలాగే తినేయొచ్చు. నేనైతే వెంటనే ఒక 1 అవర్ ఆగిన తర్వాత తింటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.